ఆ మాజీ ఎమ్మెల్యేకు సడన్గా వైసీపీ నాయకుడు ముద్రగడ ఎందుకు గుర్తొచ్చారు? కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం జనసేన పార్టీల పేరు చెబితేనే నిప్పులు చెరిగే ముద్రగడను ఆయన మర్యాదపూర్వకంగా కలవడంలో ఆంతర్యం ఏంటి? టీడీపీకి జర్కిద్దామనుకున్నారా? లేక సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే నా రూటు మారుతుందని ముందస్తు సంకేతం ఇచ్చారనుకోవచ్చా? ఎందుకు ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కదా? అధికార తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రతిపక్ష వైసీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముద్రగడ మీద వర్మకు అభిమానం ఎందుకు పుట్టుకొచ్చింది అంటూ అటు తెలుగుదేశం ఇటు జనసేన శ్రేణుల్లో పలు సందేహాలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుగుదేశం జనసేన పార్టీల పేరు ఎత్తగానే ఒంటికాలు మీద లేచి విమర్శలు గుప్పించే ముద్రగడ పద్మనాభం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ను ఓడిస్తానని శపథం చేశారు. ఓడించకపోతే తన పేరు చివర రెడ్డి జత చేసుకుంటారని చెప్పి అన్నంత పని చేశారు ముద్రగడ పద్మనాభం. అలా పవన్ను ఓడించలేకపోయి పేరు మార్చుకున్న పద్మనాభంను వర్మ పరామర్శించడానికి వెళ్లటం వెనుక అసలు మర్మం ఏంటనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా నేను అసంతృప్తితో ఉన్నాను, త్వరలో నా అడుగులు వైసీపీ వైపు పడతాయని టీడీపీ అధిష్టానానికి ఇటు కూటమి నాయకులకు వర్మ ముందస్తు సంకేతాలేమైనా ఇస్తున్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఇక వర్మ విషయానికి వస్తే 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 2019 నుంచి పిఠాపురంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అనేక కార్యక్రమాలు చేపట్టిన వర్మ అనూహ్యంగా కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాననడంతో తన సీటును వదులుకున్నారు. ఆ సమయంలో వర్మ కొద్దిగా బెట్టు చేసినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు, ఇచ్చిన హామీకి కట్టుబడి పవన్ కళ్యాణ్కే ఎన్నికల్లో మద్దతు తెలియజేసి కూటమి విజయానికి తన వంతు సాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత దక్కుతుందని వర్మ ఊహించినప్పటికీ ఆ ఊసు ఎక్కడా కనిపించలేదన్న భావన వర్మలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా వర్మకు ఎటువంటి పదవి దక్కకపోవటం, పిఠాపురంలో స్థానిక రాజకీయాల్లో జనసేన నాయకులతో విభేదాల కారణంగా అధికారిక కార్యక్రమాల్లో వర్మకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటం టీడీపీ అధిష్టానానికి పదే పదే పలు విషయాలపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదట. ఈ కారణంగా వర్మ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు ఆయన అనుచరుల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడకు తెలుగుదేశం పార్టీలో చాలా మంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నా వారెవరూ ఆయన్ని పరామర్శించడానికి వెళ్లలేదు. కానీ ఎన్నడూ లేని విధంగా వర్మ మాత్రం పరామర్శించడానికి వెళ్లటం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటబెట్టుకుని ముద్రగడ దగ్గరికి వెళ్లటం చూస్తుంటే అటు వైసీపీ అధిష్టానానికి ఇటు కూటమి నాయకులకు మింగుడుపడటం లేదట. అయితే తానేంటో తన బలమేంటో తెలుసా అని పరోక్షంగా టీడీపీ అధిష్టానానికైనా తెలిసేటట్టు చేశారా అన్న సందేహాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు వర్మ లాంటి ప్యూర్ పొలిటీషియన్ని ఏ పదవీ లేకుండా ఖాళీగా ఉంచడం తెలుగుదేశం పార్టీకే కాకుండా కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలాంటి రాజకీయ చాణక్యులు ఖాళీగా ఉంటే అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవ్వచ్చు, లేక మైనస్ కూడా అవ్వచ్చు అన్న భావన వ్యక్తమవుతోంది. లేకపోతే చివరికి కూటమి ఐక్యతకే భంగం కలగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ముద్రగడతో భేటీ అయిన వర్మ ఏ సంకేతాలు ఇస్తున్నారు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ అంశాన్ని టీడీపీ హైకమాండ్ చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా లేక టీ కప్పులో తుఫానులా మారుతుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది.